వందనాలండి. ఈరోజు జూన్ 28 అమజ్యా అనే రాజు గురించి నేర్చుకుందాం. 2వ దినవృత్తాంతములు 25:1-2. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలెను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, పూర్ణ హృదయంతో అనుసరించలేదు. అమజ్యా బయటికి సరైన వాడిగా కనపడుతున్నాడు కానీ చాలాసార్లు తాను చేయాల్సిన దాన్ని ఇష్టంగా చేయటం లేదు. విధేయత నిండు మనసుతో చూపలేదు. ఈనాడు లోకంలో గుండెకి సంబంధించిన రోగాల వల్ల చాలామంది చనిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో కూడా గుండె సమస్యలు రెండవ మరణానికి దారితీస్తాయి. ఈ సంగతి అమజ్యా జీవితంలో కనపడుతుంది. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించలేకపోవడం వల్ల పరిణామాలు వెంటనే కనపడలేదు కానీ నాశనానికి దారితీసాయి. గ్రంథస్థం చేయబడిన మొదటి కార్యము అభినందనీయం. తండ్రిని చంపిన వారిని చంపేశాడు. అయితే ద్వితీయోపదేశకాండము 24:16 ప్రకారము వారి పిల్లలకి ఏ హాని కలుగజేయలేదు. ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు చాలా గలిబిలిగా తయారయ్యాయి. ఏదోమను తిరిగి సంపాదించుకోవాలన్న ఆశ సరైనదే. అయితే తనకున్న 3 లక్షల మంది సైనికులు సరిపోరు అని అనుమానం వచ్చి ఇజ్రాయెల్ దేశం నుంచి అద్దెకి తెచ్చుకున్నాడు ఇంకొక 1,00,000 మందిని. ఈ క్రియలో అతను ద్విమనస్కుడని తెలుస్తూ ఉంది. దేవునిపై ఆధారపడకుండా మనుషులపైన సంఖ్య పైన ఆధారపడ్డాడు. దేవుని చిత్తం కంటే సైన్య బలంను నమ్మాడు. దైవజనుడు అతను చేసిన తప్పును ఎత్తి చూపించినప్పుడు కూలికి తెచ్చుకున్న సైన్యాన్ని వెనక్కి పంపాడు. అందువల్ల ఏదోంపై గొప్ప విజయం సాధించాడు. అయితే నిరుత్సాహపరిచే విధంగా దేవునికి మహిమ ఇవ్వకుండా దోపుడు సొమ్ముతో పాటు అపజయం పాలైన ఏదోము నుండి వారి విగ్రహాలు తెచ్చుకున్నాడు. వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు. దేవుని ప్రవక్త నివారించినా కూడా అమజ్యా వినలేదు. అతని హృదయ రోగంతో పాటు చెవుడు కూడా వచ్చింది. దేవుని సలహాలు అతనికి వినిపించటం లేదు. అతని మార్గము తప్పులు తడకయింది. అర్థం లేకుండా సాగిపోతా ఉంది. అతని తెలివి తక్కువ సలహాదారులు ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్పై యుద్ధాలకు పురిగొల్పారు. ఇజ్రాయెల్ రాజు కూడా వారింప చూసినా కూడా ఇంకొక మారు అతన్ని వెలుదలుచుకోలేదు. 20వ వచనంలో కనపడుతుంది. ఈ యుద్ధంలో అమజ్యాకు అవమానకరమైన అపజయం వచ్చింది. యెరూషలేం కొల్లగొట్టబడింది, నాశనమైంది. యెరూషలేం ప్రాకారంను ఎఫ్రాయిం గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు 400 మూరల పొడుగున పడగొట్టబడింది. ఇది వ్రాయబడి ఉంది. అమజ్యా దేవుని వెంబడించుట మానివేసినప్పటి నుంచి జనులు యెరూషలేంలో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. అయితే వారు అతని వెనక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపేసి గుర్రముల మీద అతని శవం ఎక్కించి తీసుకొని వచ్చి యూదాపట్నమందు అతని తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టిరి అని 28వ వచనంలో చూస్తున్నా. ఎంత భయంకరమైన కృంగుదల కదండి. ద్వంద్వ మనసుతో మొదలుపెట్టాడు. దానివల్ల చెవుడు వచ్చింది, ఎదిరించే ఆత్మ వచ్చింది. వీటి ఫలితము అవమానకరమైన మరణం. దేవుని కృప రుచి చూసి పడిపోయిన వారి గతి ఈ విధంగానే ఉంటుంది అని మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ప్రార్థించుకుందాం. దయామయుడా, అమజ్యా జీవితం ద్వారా మేము నేర్చుకున్న గొప్ప పాఠము తండ్రి, హృదయపూర్వకంగా మీకు పనిచేయాలి, మీరు చెప్పిన మాటలు వినాలి. అమజ్యా ఆత్మీయ హృదయ రోగం వచ్చింది, చెవుడు వచ్చింది, దానివల్ల నాశనం అయిపోయాడు. తండ్రి, మేము ఆ విధంగా కాకుండా తండ్రి పూర్ణ హృదయంతో మిమ్మల్ని అంగీకరించడం నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.